పెనుమాక ఉండవల్లి ఇంకా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. అయ్యా మేము పూలింగ్కి ఇవ్వన్నాము, ఆ కక్షతో ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం నోటీస్ ఇచ్చారు, అది కూడా సరిగ్గా అమలు చేయకోకుండా మా మీద ఒత్తిడి చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, మీ సహాయం కావాలి అని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతా విని నేను కమిటీని వేస్తున్నాను, లీగల్గా అదేవిధంగా పొలిటికల్గా అని చెప్పడం, మమ్మల్ని అందరినీ కమిటీగా వేయటం, లీగల్గా కూడా ఒక కమిటీని వేయటం జరిగింది. మేము ఇప్పటికీ రైతులతో 2 సార్లు కూర్చున్నాం. ముందు వాళ్ళు ఏమడిగారంటే లీగల్గా మీరు ఏమి సహాయం చేయగలుగుతారో వచ్చి మా గ్రామాల్లో చెప్పండి అంటే లీగల్ టీమును పంపించాం. వాళ్ళు కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. తరువాత మళ్ళా 2వ సమావేశంలో పొలిటికల్గా మీరు కూడా వచ్చి మాకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రౌండ్లో మీరు చూడండి, చూసి కాస్త ప్రజాస్వామ్య పద్ధతుల్లో మీడియాకు చెప్పండి, సమాజానికి చెప్పండి అని అడిగారు. ఈరోజు మేము అందరం వెళ్ళి ఆ రైతుల యొక్క స్థితిగతులు తెలుసుకొని ప్రాక్టికల్గా గ్రౌండ్లో చూడాలనే ఉద్దేశంతో మేము వాళ్ళ బయలుదేరి వెళ్ళాం. ఇది మేము చేసింది. మేము వెళ్తే ఎందుకు మీరు అలా అడ్డుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. ప్రజాస్వామ్యంలో రైతుల కోరిక మేరకు వారి సమస్యలు తెలుసుకోవడం కోసం, పరిష్కరించడం కోసం, మా వాయిస్ వినిపించడానికి మాజీ ప్రజాప్రతినిధులుగా మేము వెళితే అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? సరే అడ్డుకున్నారు పో. ఏంటి దాడులు ఏంటి నాకు అర్థం కాలేదు. కార్లు పగలగొట్టారు, రాళ్లు వేశారు, కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక పెద్ద రాయి, ఇంత రాయి విసిరారు మా మీదకి. ఒక కానిస్టేబుల్ అడ్డం వచ్చాడు, వాడికి తెలియదు పాపం. ఈజ్ హాస్పిటలైజ్డ్. ఆ రాయి ఎవరు వేశారు మీడియా అంతా చూసింది. ఆ రాయి రేపు మేము వేసామని చెప్తారు పోలీసులు. ఇది జరిగేటటువంటి విషయం. మేము రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం వెళ్తున్నాం. వెళుతుంటే మా మీద దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మీ కుమారుడు నియోజకవర్గంలో, మాది గొడ్డల పార్టీ, మీరు చెప్తున్నారుగా మాది గొడ్డల పార్టీ, మరి మీదే పార్టీ. గొడ్డల పార్టీ అయితే మేము తన్నులు తింటామా, కార్లు బగలు కొట్టుకుంటామా, కానిస్టేబుల్ని కొడతామా? గొడ్ల పార్టీ మాది అయితే. మాది గొడ్ల పార్టీనా మీది గొడ్ల పార్టీనా ఇప్పుడు చెప్పమంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. ఒక కానిస్టేబుల్ మీద ఇంత పెద్ద రాయి వేస్తే అతను పడిపోయాడు. అది నాకు తగిలితేనో లేకపోతే పెద్ద ఆయన తగిలితేనో చావాల్సిందేనా మేము? ఏమిటి దాడులను అడుగుతా ఉన్నా, నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. గొడ్డలి పార్టీ మాదని మీరు ప్రచారం చేసి మీరు దాడులు చేసి మమ్మల్ని చంపడానికి, కానిస్టేబుల్ని కొట్టడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన
ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుందా లేదా చెప్పాలని మనం చేస్తున్నాం. పోలీసులు వచ్చారు, అయ్యా మీరు వెళ్ళొద్దండి, అక్కడ వాళ్ళు గ్యాదర్ అవుతున్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అన్నారు. మేము ముందుగా ప్రకటించుకుని మేము వెళ్తున్నాం. వాళ్ళు గ్యాదర్ అయితే మేము పారిపోవాలని చెప్పండి. ప్రజాస్వామ్యంలో పోలీసులు ఎవరి పక్షాన ఉన్నారు? మా పక్షాన ఉన్నారా? న్యాయం పక్షాన ఉన్నారా? పోలీసులు తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేసి మమ్మల్ని వెళ్ళకోకుండా నివారించేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉందంటే ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుంది? మేము వెళ్ళింది ఎవరు? కార్యకర్తలు వెళ్ళామా? అందరు లీడర్సే కదా, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు. మేము కారులు వేసుకెళ్ళాం, మేమే రాళ్ళు తీసుకెళ్లేదు, కర్రలు తీసుకెళ్లేదు, మా సైన్యాన్ని వెంట పెట్టుకెళ్ళలేదు, మా కార్యకర్తలు ఎవరిని వెంట పెట్టుకెళ్ళలేదు. మేము వెళ్ళింది నాయకులం. అవతలం దేవుడు నాయకులు లేరు. నాయకులు ఎస్కేప్. నారా లోకేష్ ఎస్కేప్. లెగ్గొట్టి రాళ్ళు ఇచ్చి, కర్రలు ఇచ్చి, ప్లే కార్డ్స్ ఇచ్చి గో బ్యాక్ వైఎస్ఆర్సీపీ. ఎందుకు గో బ్యాక్? ఈ రాష్ట్రంలో గో బ్యాక్ అవ్వాలా మేము? ఏమిటి అన్యాయం? రైతుల యొక్క సమస్యల్ని తెలుసుకొని అడ్రస్ చేసే హక్కు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా? అమరావతిని మేము వ్యతిరేకించమా మావిగన్నా, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇవాళ రైతులని మీరు బెదిరించి భూములు లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు వారిని అడ్రస్ చేయడానికి మాత్రమే మేము వెళితే ఇలాంటి దారుణమైన సంఘటనలకి మీరు కల్పిస్తున్నారు. దురదృష్టకరమైనటువంటి ఒక ప్రిసిడెన్స్ ని మీరు పెడుతున్నారు. ప్రభుత్వం మీ చేతిలో ఉందని, డిఎస్పీ మీవాడని, డీజీపీ మీవాడని, సిఐ మీవాడని మీరు ఈ రకంగా చేయటం అనేది చాలా దుర్మార్గం. రోజులు ఎప్పుడూ ఇలాగే ఉండవు.